గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో అనేక అవకతవకలు బయటకు వచ్చాయి. మైనింగ్కు సంబంధించి కానివ్వండి, శాండ్కు సంబంధించి కానివ్వండి, లిక్కర్కు సంబంధించి కానివ్వండి, రకరకాల అవినీతి అక్రమాలు అయితే బయటకు వచ్చాయి. తాజాగా ఏపీ ఫైబర్ నెట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కూడా తాజాగా ఆ జీవీ రెడ్డి గారు అయితే బయట పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఫైబర్ నెట్ బాధ్యతలు ఆయన చేపట్టారో అప్పటి నుంచి కూడా దీని ప్రక్షాళనకైతే కృషి చేస్తున్నారు. తాజాగా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకి భారీగా దోచిపెట్టడంతో పాటు చంద్రబాబు గారి మీద ఫైబర్ నెట్లో పెట్టిన కేసులో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఏదో తీగలాగితే డొంక కదిలినట్టుగా గతంలో చంద్రబాబు గారి మీద నాడు చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి, ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి చంద్రబాబు గారి మీద కేసు పెట్టడం జరిగింది ఫైబర్ నెట్కు సంబంధించి. అయితే ఈ కేసు ఫైల్స్ను ఒక వ్యక్తి చేతిలో పెట్టారు. ఎవరయ్యా ఆ వ్యక్తి అని ఆరాధిస్తే బయటకు వచ్చింది ఏంటంటే గతంలో విజయసాయి రెడ్డితో సంబంధాలు కలిగి ఉందని శాంతి అనే ఒక అసిస్టెంట్ కమిషనర్ వ్యవహారం మనందరికీ తెలుసు. సో స్వయాన ఆ శాంతికి చెల్లెలే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగం ఇప్పిస్తే ఆవిడ చేతిలో ఈ ఫైల్స్ పెట్టారు. ఇప్పుడు జీవీ రెడ్డి గారి అనుమానం ఏంటంటే చంద్రబాబు గారిని ఈ కేసులో ఇరికించడం కోసం తప్పుడు పత్రాలు ఆ ఫైల్లో చేర్చి ఉంటారు, లేదా కొన్ని ఆధారాలు ఉన్నటువంటి పత్రాలను చెరిపివేసి ఉంటారని జీవీ రెడ్డి గారు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయి విజిలెన్స్ విచారణ కూడా ఆదేశిస్తామని చెప్పారు. ఇక అసలు విషయానికి వస్తే ఏపీ ఫైబర్ నెట్లో 2019లో కూటమి ప్రభుత్వం దిగిపోయే నాటికి 108 మంది సిబ్బంది ఉన్నారు. 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు కనెక్షన్లు 5 లక్షలకు తగ్గాయి. అంటే 5 లక్షల మంది ఆల్రెడీ గతంలో పెట్టుకుని తరువాత సర్వీస్ లేకపోవడంతో ఈ ఏపీ ఫైబర్ నెట్ని ఒక 5 లక్షల మంది తీసేశారు. అంటే కనెక్షన్లు 5 లక్షలకి తగ్గాయి, బట్ సిబ్బంది మాత్రం 1300కి పెరిగారు. 108 మంది సిబ్బంది 1300 మందికి పెరిగారు. ఇందులో దాదాపుగా 3 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా లేవు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఆ శాంతి సిస్టర్గా చెప్పుకునే ఆ వ్యక్తికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండానే అక్కడ ఉద్యోగం ఇచ్చారు, జీతాలు కూడా ఇస్తున్నారు. ఎలా ఉద్యోగం ఇచ్చారంటే ఒక వాట్సాప్ మెసేజ్, ఆ విజయసాయి రెడ్డి ఒక వాట్సాప్ మెసేజ్ చేశాడు, ఆ వాట్సాప్ మెసేజ్తో ఉద్యోగం ఇచ్చారు. విచిత్రం ఏంటంటే శాంతికి 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఆ 2కి కూడా ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగాలు ఇచ్చారు. మరి శాంతికి విజయసాయి రెడ్డికి ఏ సంబంధం లేకపోయి ఉంటే శాంతి 2 చెల్లెళ్ళకి విజయసాయి రెడ్డి ఏపీ ఫైబర్ నెట్లో ఎందుకు ఉద్యోగం ఇప్పించాడు? అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా లేకుండానే ఒక వాట్సాప్ మెసేజ్తో ఉద్యోగాలు ఎలా ఇప్పించాడు? ఎప్పుడైతే అక్కడ అనేక మంది సీనియర్ అధికారులు ఉన్నారు, రకరకాల క్యాడర్లు ఉన్నాయి, అయినప్పటికీ కూడా అనామకంగా ఉద్యోగం పొందినటువంటి ఈ శాంతి చెల్లెలి చేతిలో ఎప్పుడైతే ఈ ఫైబర్ నెట్ ఫైలు పెట్టారో అప్పుడే చంద్రబాబు గారిని కుట్ర కోణంలో ఇరికించడం కోసం మార్పులు చేర్పులు చేశారని తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కొనసాగటం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం వీళ్ళు అదే విధుల్లో కొనసాగారు. తరువాత పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత ఇలా భాగోతాలన్నీ బయటపడ్డాయి. అప్పుడు ఫైల్ ఆవిడ చేతిలోకి వెళ్ళినట్టు తేలింది. అసలు ఈవిని ఎవరు తీసుకొచ్చారు, ఎవరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారని పరిశీలిద్దామని చూస్తే అపాయింట్మెంట్ ఆర్డర్ లేదు, అవకాయ బద్దా లేదు. ఏముంది అక్కడ? వాట్సాప్ మెసేజ్ ఉంది. ఒక వాట్సాప్ మెసేజ్తోనే ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. ఎవడో ముక్కు మొహం తెలియనోడు ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే మీరు ఉద్యోగాలు ఇచ్చేశారు అంటే సరే, నాయకుడు చెప్పాడు, ఇచ్చారు, బాగానే ఉంది. అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఉండవు వాటికి, అది కూడా లేకుండానే చేశారు. సో ఈ మొత్తం తతంగాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పి నిన్న జీవీ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇందులో ఇంకొక కోసం మెరుపుంది ఏంటంటే వ్యూహం సినిమాకు 2.15 కోట్ల రూపాయలను ఏపీ ఫైబర్ నెట్ నుండి డైరెక్టుగా టీవీకి చెందినటువంటి కంపెనీకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అంటే వీళ్ళు ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు వ్యూహం సినిమా. ఏమని? అది విడుదలైనప్పుడు ఒక్కొక్క వ్యూకి 100 రూపాయల చొప్పున చెల్లిస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి 1800 వ్యూసో 1900 వ్యూసో వచ్చినాయి ఏపీ ఫైబర్ నెట్ ద్వారా. వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఒక 2 లక్షల రూపాయలు ఆర్జీవీకి చెల్లించాలి ఒప్పందం ప్రకారం. కానీ 2 కోట్లు చెల్లించారు. అంటే ఒక్కొక్క వ్యూకి ఎంత చెల్లించారో తెలుసా? ఒక వ్యక్తి చూసినందుకు ఎంత చెల్లించారో తెలుసా? అక్షరాల 11,000 రూపాయలు చెల్లించారు. మరి ఇది ఏ స్థాయి దోపిడీయో నాకైతే అర్థం కావట్లేదు. 2 లక్షలు ఇవ్వాల్సిన చోట 2 కోట్లు ఇచ్చారు అంటే మరి ఇది దోపిడీ కాదా? రామ్ గోపాల్ వర్మకు ఎందుకు దోచిపెట్టారు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మెడకు కూడా చుట్టుకుంటుంది ఇది ఖచ్చితంగా. ఒప్పందం ప్రకారం నీకు 2 లక్షలు రావాలి, 2 కోట్లు ఎలా వచ్చాయి నీకు? ఎలా ఇచ్చారు, ఎలా తీసుకున్నావు?
సో దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ అయితే జరగాల్సి ఉందని చెప్పారు. దీనికి సంబంధించిన ఆ వార్త అయితే వచ్చిందో ఒకసారి చూద్దాం. చంద్రబాబు కేసు ఫైలులో మార్పులు, సందేహం వ్యక్తం చేసిన జీవీ రెడ్డి, విజయసాయి సిఫారసు చేసిన మహిళా ఉద్యోగి చేతిలో ఫైబర్ నెట్ ఫైలు, ఆనాడు అడ్డగోలు నియామకాలు, సిఫారసులు, వాట్సాప్ మెసేజ్లతో 1200 మందికి పైగా కొలువులు. అంటే కేవలం విజయసాయి రెడ్డే కాదు, ఆ పార్టీలో కొంతమంది కీలక నేతలు చెప్పిన వాళ్ళకల్లా ఏపీ ఫైబర్ నెట్ అనేది ఇలా వైసీపీ నేతలు ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి ఒక అడ్డాగా మారింది. పైగా వాళ్ళలో పనిచేసే వంటవాళ్ళు, పనివాళ్ళు, డ్రైవర్లు, తోటమాలీళ్ళు, వీళ్ళ కుటుంబాలకు చెందిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారంట. వైసీపీ నేతల ఇళ్లలో పని మనుషులు, కారు డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకు కూడా దీని నుంచే జీతాలు చెల్లించారు. ఎక్కడి నుంచి? ఏపీ ఫైబర్ నుంచి జీతాలు చెల్లించారు. అంటే వీళ్ళ పేర్లు అందులో పెట్టారు, నెల నెలా జీతాలు చెల్లించారు. నెలకు 4 కోట్ల రూపాయల వేతనాలు, 1863 వ్యూస్ వచ్చిన వ్యూహం సినిమాకు ఏకంగా 2.15 కోట్లు చెల్లింపు. 1800 2000 వ్యూస్ కూడా రాలేదు, దానికి 2.5 కోట్లు దాదాపు చెల్లించారు. అంటే ఏ స్థాయి దోపిడో చూడండి. సంస్థపై మొత్తం ఇప్పటి వరకు 1262 కోట్ల రూపాయల భారాన్ని గత ప్రభుత్వం పెట్టి దిగిపోయింది. అన్నిటిపైన విజిలెన్స్ విచారణ చేస్తామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ అయినటువంటి జీవీ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. చంద్రబాబుపై ఫైబర్ నెట్ సంస్థ పెట్టిన కేసుకు సంబంధించిన ఫైవ్లో మార్పులు చేర్పులు జరిగాయేమోనని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈ ఫైలులో కొత్తగా ఏమైనా రాశారా లేదా తొలగించారా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అత్యంత కీలకమైనటువంటి ఈ ఫైలును వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిఫారసుతో ఉద్యోగంలో చేరిన ఒక మహిళ చేతిలో ఎందుకు ఉంచారో అర్థం కావట్లేదని, కనీసం ఆ మహిళకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వలేదని, కేవలం వాట్సాప్ మెసేజ్ ఆధారంగానే విధులు అప్పగించి అధికారులు జీతం చెల్లిస్తూ వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చి కూడా కొనసాగుతుంటే మొన్న ఆ అమ్మాయిని సంస్థ నుంచి పూర్తిగా తొలగించడం, పూర్తిగా ఆ సంస్థ నుంచి పూర్తిగా తొలగించేసామని చెప్పి జీవీ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సార్వత్రిక ఎన్నికల ముందు తీసిన వ్యూహం సినిమాకు 2.51 కోట్లను ఫైబర్ నెట్ చెల్లించిందని తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని, వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూసే వచ్చాయని, కానీ ఒక్కొక్క వ్యూకు 11,000 రూపాయల చొప్పున నిధులు చెల్లించారని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. శాంతి సిస్టర్స్కు విజయసాయి రెడ్డి సిఫారసు, ఇద్దరికి ఫైబర్ నెట్లో కొలువు, వాట్సాప్ మెసేజ్తోనే నియామకాలు, ఎగ్జిక్యూటివ్ స్థాయిలో విధులు నియమించడం కూడా ఒక హై ఎగ్జిక్యూటివ్ స్థాయి ఆధ్వర్యంలో పోస్టింగ్ ఇప్పించాడు. అంటే ఏ స్థాయిలో ఉందో చూడండి. బాబుపై కేసుకు వీలుగా ఫైళ్లలో మార్పులు చేశారనే అనుమానాలు, కూపీలాగుతున్న కూటమి. సో ప్రజలకు వినోదం, సమాచారం అందించేందుకు ఉద్దేశించిన ఫైబర్ నెట్ను వైసీపీ తన సొంత మనుషులతో నింపేసింది. మరీ ముఖ్యంగా వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విచ్చలవిడిగా సిఫార్సులు చేశారు. దేవాదాయ శాఖలో వివాదాస్పద అధికారినిగా ముద్రపడిన అసిస్టెంట్ కమిషనర్ శాంతితో ఉన్న పరిచయంతో ఆమె ఇద్దరు చెల్లెళ్లకు విజయసాయిరెడ్డి ఫైబర్ నెట్లో ఉద్యోగాలు ఇప్పించారు. వైసీపీ అధికారంలో ఉండగా పెట్టిన అనేక అక్రమ కేసుల్లో ఫైబర్ నెట్ కేసు కూడా ఒకటి. సంబంధిత ఫైళ్లలో శాంతి సిస్టర్స్ కీలకమైన మార్పులు చేర్పులు చేసి కేసు పెట్టేందుకు వీలుగా మార్చారనే అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఈ శాంతి ఈ అమ్మాయి అంటే ప్రియాంక, ఇప్పుడు శాంతి చెల్లెలుగా చెప్పుకోబడుతున్నటువంటి ఒక వ్యక్తి విజయసాయిరెడ్డితో దిగినటువంటి ఫోటో ఇది. వాస్తవానికి ఈ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఇద్దరు చెల్లెళ్ళు ఉంటే ఆ ఇద్దరికి కూడా వాట్సాప్ మెసేజ్ ఆధారంగా విజయసాయిరెడ్డి పోస్టింగ్ ఇప్పించాడు. సస్పెండ్ అయిన అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ప్రియాంక, ఇందిరా ప్రియదర్శన్ అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ప్రియాంక అనేది మనం ఇక్కడ చూడొచ్చు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఆమె ఇద్దరు చెల్లెళ్లకు సాయిరెడ్డి ఫైబర్ నెట్లో ఉద్యోగాలు ఇప్పించారు. ఇందులో ప్రియాంకను అంటే ఇక్కడ కనపడే అమ్మాయిని ఎగ్జిక్యూటివ్గాను, ఇందిరా ప్రియదర్శినిని లీగల్ ఎగ్జిక్యూటివ్గాను నియమించారు. వారిద్దరికి కనీసం నియామక పత్రాలు కూడా లేవని ఇప్పుడు గుర్తించారు. చంద్రబాబుపై అప్పుడు గౌతమ్ రెడ్డి పెట్టిన కేసు సంగతి తెలిసిందే. దాని సంబంధిత ఫైళ్లను ఇప్పుడు ఎవరైతే లీగల్ ఎగ్జిక్యూటివ్గా ఉందో ప్రియదర్శిని, ఎవరైతే శాంతి చెల్లెలు ప్రియదర్శిని లీగల్ ఎగ్జిక్యూటివ్గా ఉందో ఆవిడ చేతిలో పెట్టారు ఆ ఫైల్ని. వాస్తవానికి ఆవిడ ఆ సంస్థలో ఒక జూనియర్, అంతకంటే సీనియర్లు ఉన్నప్పటికీ కూడా తాడేపల్లి ఆదేశాలకు అనుగుణంగా ఆవిడ చేతిలో పెడితే ఆ తరువాత ఫైల్లో మార్పులు చేర్పులు చేసి చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. మొత్తంగా ఏది ఏమైనా ఏపీ ఫైబర్ నెట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద జీవీ రెడ్డి గారు అయితే ఉక్కుపాదం మోపటానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు రామ్ గోపాల్ వర్మ లాంటి వారికి దాదాపుగా
8,000 కోట్ల రూపాయలు నుంచి 9,000 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో ఏపీ ఫైబర్ నెట్ ఖర్చు చేసింది. సరే 9,000 కోట్లు ఖర్చు చేశారు, సంస్థను ఏమైనా విస్తరించారా అంటే 5 లక్షల కనెక్షన్లు మొత్తం 10 లక్షల కనెక్షన్లు మొత్తం 5 లక్షలు అయ్యాయి. అంటే 5 లక్షల కనెక్షన్లు తగ్గాయి, కానీ ఉద్యోగులు మాత్రం 1,100-1,100 మంది అదనంగా ఉద్యోగులు పెరిగారు. సంస్థ మాత్రం విస్తరించాల. పోనీ ఈ సంస్థలో పనిచేసే మొత్తం ఉద్యోగులు ఉన్నారేమో చూద్దామంటే ఎవడెక్కడున్నాడో తెలియదు ఆ ఉద్యోగులు. నేను ఇందా చెప్పినట్టుగా వైసీపీ నేతలలో పనిచేసే పనివాడి పేరు ఇక్కడే ఉంటుంది, ఆ ఇంట్లో తోటమాలి పేరు ఇక్కడే ఉంటుంది, వాళ్ళ కారు డ్రైవర్ పేరు ఇక్కడే ఉంటుంది. అంటే పనులేమో అక్కడ చేస్తారు, జీతాలేమో ఏపీ ఫైబర్ నెట్లో తీసుకుంటారు. మరి ఇది భారీ మోసం కాదా? ఇది ఒక స్కామ్ కాదా? ఉద్యోగులను కేవలం వైసీపీ నేతల సిఫారసు ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా ప్రకటించి వాళ్ళు అక్కడ పనిచేస్తే వాళ్ళకేమో ఇక్కడ జీతాలు చెల్లిస్తున్నారు. గతంలో నెలకు 4 లక్షల నుంచి 5 లక్షలు మాత్రమే వేతనాలు చెల్లించేవాళ్ళు ఏపీ ఫైబర్ నెట్కి. ఇప్పుడు 4 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. 4 లక్షలకి 4 కోట్లకి ఏమైనా సంబంధం ఉందా? పోనీ 10 లక్షల కనెక్షన్లో, 20 లక్షల కనెక్షన్లో, 30 లక్షల కనెక్షన్లో అయ్యుంటే ఖచ్చితంగా మనం అభినందిద్దాం. కానీ ఏపీ ఫైబర్ నెట్ అత్యంత దీనిగా వాడుకున్నారు. గతంలో డిజిటల్ కార్పొరేషన్ని ఏ స్థాయిలో వాడుకున్నారని చెప్పామో ఏపీ ఫైబర్ నెట్ను కూడా అదే స్థాయిలో వాడుకున్నారు. దీని మీద పూర్తి స్థాయి విజిలెన్స్ విచారణ చేసి అటు రామ్ గోపాల్ వర్మకు అడ్డంగా కట్టబెట్టడం దగ్గర మొదలు పెడితే ఇటు చంద్రబాబు గారి కేసు ఫైలు మాయం వరకు కూడా జరిగిన అనేక అవకతవకల మీద పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు.